సోమవారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. సోమవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని, మన నిధులు, మన వనరుల కోసం పోరాటం చేసిన యోధుడు కేసీఆర్ అని అన్నారు. అంబేద్కర్, గాంధీ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ అని, సబ్బండ ప్రజల సమస్యలను తెలిసిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటి సీఎం అయ్యాడని తెలిపారు. తెలంగాణ జాతిపిత బాపుగా కేసీఆర్ అని, ఏడాది కాలంలో దుర్మార్గం పాలన తెలంగాణలో కొనసాగుతుందని, సమైక్య రాష్ట్రంలో కుట్రలు చేసిన వారి చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదని, ఈ ఏడాది కాలంలో మత్తడి దుంకే చెరువులు లేకుండా చేశారని, నల్గొండ జిల్లాలో మళ్లీ ఆకలి చావులు, ఆత్మహత్యలు, ఫ్లోరైడ్ సమస్యను తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఓకేనా? సరే ఇక్కడ జబ్బు జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. చెప్పాలి ఇంటికి వచ్చిన ఇంటికి చెప్పి కాంగ్రెస్ పార్టీ
ఎవరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభించదని, రాష్ట్రాన్ని సాధించుకొని మన వనరులను మనం కాపాడుకుందాం, మన వనరులు మనం వినియోగించుకుందాం, మన నిధులతో మనం అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రం అయితే, సొంత రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉన్నతమైన రాష్ట్రం అవుతుందని చెప్పి ఆనాడు ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, మనకున్న మార్గం అంబేద్కర్ గారు మనకిచ్చిన అవకాశం రాజ్యాంగంలో, గాంధీ మహాత్ముడు చూపించిన మార్గం, దానిలోనే అహింసతోనే ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ఒక అద్భుతమైన పందాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. తెచ్చిన రాష్ట్రం మీరైతేనే చేయగలుగుతారు. ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏమున్నదో, ఏ చుక్క నీరు ఏ ఇంచు భూమికి ఇవ్వాలనో, ఏ దళితులు, ఏ గిరిజనులు, ఏ గోండు గూడాల్లో ఉండే బిడ్డలు, ఏ ముస్లిం బస్తీలో దళిత వాడల్లో ఉండే ప్రజలు, ఎవరి మనసుల్లో ఏ బాధ ఉందో అన్ని తెలిసిన నాయకుడిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుంది. ఈయనగాసి నక్కల పాలు చేయకండి.